మాటలు తక్కువ చేసి అవినీతి పనుల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత, దోపిడీ చేసిన తెలంగాణను దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకుని అప్పుల పాలు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. సంకచర్ల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కాయని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగే అర్హత లేదు. మొట్టమొదట ఆయన అసెంబ్లీ కన్నా రావాలి, ప్రతిపక్ష నాయకుడి హోదా కన్నా రిజైన్ అన్న ఎవరినైనా పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, అధికారం పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఎన్నో మాట్లాడతారు. వాళ్ళు ఉన్నప్పుడు తుమ్మిడిగడ్డ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ని మేడిగడ్డకు మార్చి కూలిపోయే ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కేసీఆర్ కానీ ఈ రోజు మాట్లాడే అర్హత కోల్పోయిండ్రు. వాళ్ళకు పుట్టగతులు ఉండవు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. అది అందరికీ తెలిసిన విషయం. ప్రజలు కూడా నమ్మి 2 సార్లు ఓటేసిండ్రు. ఈ రాష్ట్ర పరిస్థితి ఏమైంది? అప్పులపాలైంది. ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించి అప్పులపాలు చేసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్.